ఈ శుక్రవారం మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ఈ కథ తప్పక వినాలి. పేద ఇంటి గడప తట్టిన మహాలక్ష్మి కానీ ఎందుకు వచ్చిందో తెలుసా? లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఈ ఒక్క తప్పు మాత్రం చేయొద్దు. ఈ శుక్రవారం ఈ కథ విన్నవారికి మహాలక్ష్మి కటాక్షం తప్పకుండా ఉంటుంది. ఒక చిన్న గ్రామంలో భక్తి ఉన్న ఒక స్త్రీ జీవితం ఎలా మారిందో తెలుసా? ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ మంత్రం శక్తి ఎంత ఉందో ఈ కథ చెప్తుంది. లక్ష్మీదేవి ఎవరింట్లో ఉండదో తెలుసా? కారణం తెలిస్తే షాక్ అవుతారు. ఈ శుక్రవారం మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ఈ కథ పూర్తిగా వినండి, చివరి వరకు చూడండి. ఈరోజు శుభ శుక్రవారం. మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రియమైన రోజు. ఒక చిన్న గ్రామం రామయ్య లక్ష్మమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు చాలా పేదవారు, కానీ హృదయం మాత్రం బంగారం లాంటిది. ప్రతి శుక్రవారం లక్ష్మమ్మ ఇంటిని శుభ్రంగా కడిగి, గోమరం పూసి, ముగ్గు వేసి, చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని భక్తితో జపించేది. ఒకరోజు గ్రామంలోకి ఒక వృద్ధురాలు వచ్చింది. ఆమె ఆకలితో అలమటిస్తుంది. చాలా ఇళ్లకు వెళ్ళింది, కానీ ఎవరూ తలుపు తీయలేదు. చివరికి లక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. లక్ష్మమ్మ దగ్గర ఉన్నది కేవలం కొద్దిగా అన్నం మాత్రమే. అయినా అమ్మా మీరు తినండి అంటూ ఆ వృద్ధురాలికి అన్నం పెట్టింది. ఆ వృద్ధురాలు చిరునవ్వు నవ్వింది. ఆమె ఎవరో తెలుసా? అది స్వయంగా మహాలక్ష్మీదేవి. ఆ రాత్రి లక్ష్మమ్మకు స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చి ఇలా చెప్పారు. నీవు చూపిన దయ, శుభ్రత, భక్తి నన్ను ఎంతో సంతోషపరిచాయి. నీవు ధనవంతురాలు అవుతావు, కానీ నీ వినయం ఎప్పటికీ తగ్గకూడదని అమ్మవారు లక్ష్మమ్మతో అన్నారు. మరుసటి రోజు నుంచి రామయ్య పొలంలో ఆశ్చర్యకరంగా మంచి పంట పండింది. అప్పులు తీర్చబడ్డాయి. వారి జీవితం మారిపోయింది. కానీ లక్ష్మమ్మ ఎప్పుడూ గర్వించలేదు. ప్రతి శుక్రవారం అదే విధంగా దీపం వెలిగిస్తూ పేదవారికి అన్నదానం చేస్తూ ఉండేది. అమ్మవారు ఎందుకు కటాక్షం చేస్తారో మీకు తెలుసా? శుభ్రత ఉన్న ఇంటికి, భక్తి ఉన్న హృదయానికి, దయ ఉన్న చేతులకు లక్ష్మీదేవి ఎప్పుడూ నిలిచి ఉంటుంది. మీరు కూడా లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలంటే ప్రతి శుక్రవారం ఇంటిని శుభ్రంగా ఉంచాలి. సాయంత్రం దీపం వెలిగించాలి. శ్రీ సూక్తం లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని జపించాలి. పేదవారికి సహాయం చేయాలి. అసూయ, అహంకారం దూరం పెట్టాలి. భక్తితో పిలిస్తే అమ్మవారు తప్పకుండా మీ ఇంటి తలుపు తడతారు. ఈ శుక్రవారం అమ్మవారి ఆశీర్వాదం మీకు కూడా కలగాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.